హలో పిల్లలు, మీరు అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక చాలా ప్రత్యేకమైన కథ చెప్పబోతున్నాను. ఇది చీమ, ఏనుగు కథ. మీకు తెలిసే ఉంటుంది, చీమ ఎంత చిన్నదో, ఏనుగు ఎంత పెద్దదో. కాని ఈ కథలో వీరు ఒకరికి ఒకరు ఎలా సహాయం చేసుకున్నారు, అది మనకు చాలా గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. అనగనగా ఒక అడవి. అది అందమైన ప్రదేశం, ఎక్కడ చిన్న జంతువుల నుంచి పెద్ద జంతువుల వరకు అందరూ సహజంగా జీవిస్తుంటారు. ఒకరోజు ఒక చిన్న చీమ అడవి నేలమీద గింజను తీసుకెళ్లటానికి శ్రమిస్తోంది. ఆ గింజ చాలా బరువుగా ఉన్నట్లనిపించింది, కాని చీమ ధైర్యంతో ముందుకెళ్తోంది. ఇంతలో ఒక్కసారిగా చీమ చిదురం మీద జారిపడి ఆ గింజ లోతైన బీటలో పడిపోయింది. చీమ చాలా ప్రయత్నించింది. తన బలమంతా ఉపయోగించి ఆ గింజను తీయడానికి ప్రయత్నించింది. కాని అది ఎంత చేసినా దానిని మళ్లీ బయటకు తీసుకురాలేకపోయింది. ఆ సమయంలో అటుగా ఒక పెద్ద, దయగల ఏనుగు వెళ్తూ చీమ శ్రమను గమనించింది. అది తన పెద్ద తొండాన్ని ముందుకు చాపి తేలిగ్గా ఆ గింజను తీసి మళ్లీ నేలపై పెట్టింది. చీమ ఆశ్చర్యపోయి ఎంతో కృతజ్ఞతతో ఏనుగుతో మాట్లాడింది. నీకు ధన్యవాదాలు. నీకు నేను ఎలా సహాయం చేస్తానో తెలీదు కాని ఒకరోజు తప్పకుండా నీకు తిరిగి సహాయం చేస్తాను అని చెప్పింది. ఏనుగు చిన్నగా నవ్వుతూ సరే, చూద్దాం అని చెప్పింది. కొన్ని రోజుల తరువాత ఏనుగు ఒక గందరగోళమైన ప్రదేశానికి చేరింది. అక్కడ బురద చాలా లోతుగా ఉంది. ఏనుగు ముందుకు కదలటానికి ప్రయత్నించింది, కాని ఎంత ప్రయత్నించినా అది బురదలో మరింతగా ఇరుక్కుపోయింది. ఆ ఏనుగు చాలా కాలం పాటు శ్రమించింది. తనకు సహాయం కోసం దైనంగా రోదించింది, కాని ఎవరూ కనిపించలేదు. ఆ సమయంలో ఆ చీమ తన మిత్రులను పిలిచింది. అన్ని చీమలు కలిసి దగ్గరలో ఉన్న ఒక తాడును కరచి కింద పడేశాయి. ఆ తాడు ఏనుగుకు సహాయపడటానికి ఉపయోగపడింది. ఏనుగు ఆ తాడును పట్టుకుని ఆ తాడుకు సహాయంతో బురద నుండి బయటకు వచ్చింది. ఏనుగు ఆనందంగా చీమకు చూసి చెప్పింది, నువ్వు నన్ను కాపాడావు. ఈ రోజు నేను నిజంగా తెలుసుకున్నాను, చిన్న స్నేహితులు కూడా పెద్ద సహాయం చేయగలరు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. మనం ఎంత చిన్నగా ఉన్నా ఒకరికి సహాయం చేయగల సామర్థ్యం ఉందని నిరూపిస్తుంది.